టీవీలో క్రికెట్ చూస్తూ ఉండి ఉంటారు. చిన్నప్పుడు మ్యాచెస్ చూస్తూనే జర్నీ కొనసాగి ఉంటుంది. ఎప్పుడైనా తిలక్‌ని ఇలా టీవీలో మ్యాచ్ చూస్తాను అని మీరు అనుకున్నారా? లేకపోతే అదే డ్రీమ్ పెట్టుకొని తిలక్‌ని ఎప్పుడైనా సరే నేను అక్కడ టీవీలో చూడాలి అనే డ్రీమ్ పెట్టుకున్నారా? కానీ అప్పుడు మేము టీవీ స్టార్టింగ్లో చిన్నగా ఉన్నప్పటి నుంచి అప్పుడు ట్రాన్సిస్టర్స్ చిన్నవి అదే కామెంటరీ వినేటోళ్ళము. ఆ ట్రాన్సిస్టర్ చెవు దగ్గర పెట్టుకునేవాళ్ళము. కాలేజీకి వెళ్ళినప్పుడు ఆవిడ బస్సుల్లో జర్నీ అప్పుడు అదే ఉండేది. మన సెల్ ఫోన్లు అవి ఏం లేవు కదా. కానీ అప్పుడు మనం అంతా అన్మ్యారీడ్, అది అంతా పెళ్లి కాలేదు కదా. అప్పుడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా క్రికెటర్ అని మరి అంత గర్ల్ లేదు. క్రికెటర్ అని మనం అవుతాను అని అనుకోం కదా. కాకపోతే వాళ్ళంతా వాళ్ళే అన్నాడు అనమాట. ఆయనే నేను క్రికెట్ అంటే 5th క్లాస్కి అట్లా వచ్చినాక 10-11 ఇయర్స్ అప్పుడు నేను క్రికెట్ ఆడతాను డాడీ, ఇట్లా ఆడుతున్నాను అనేది ఒక బ్యాట్ ఇది అది కావాలంటే సరే మామూలుగా చిన్నగానే కదా అనుకొని ఇట్లా అనుకున్నాం. కాకపోతే మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, అంత రేంజ్గా పెద్దగా చేయాలంటే కష్టమయ్యేది. అందుకే అప్పటి నుంచి ఇంకా ఆయన ఆడతాను అన్నాడు. సరే ఆడు అని కొంచెం స్కూల్లో చిన్న చిన్న ఇవి ఆడేవాడు, టోర్నమెంట్స్ ఆడితే సరే నేను కోచింగ్కి వెళ్తాను అన్నాడు. కోచింగ్కి వెళ్తానంటే సరే కోచింగ్కి తీసుకెళ్తామని ఇక్కడ దగ్గరలో నియరెస్ట్ కావాలి కదా అని చెప్పేసి లీగల్లో అట్లా చేసాము. కొంచెం ఒక లెవెల్ బట్టి ఇక అట్లా కొంచెం అవ్వే వరకు మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. క్రికెట్ ఆడుతున్నాడు కదా ఆడిపియాలి, ఇప్పుడు మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కదా అని అట్లా ఇంట్రెస్ట్ నుంచి కొంచెం పైకి పెట్టాము. పైకి కొంచెం స్టెప్ బై స్టెప్ కోచ్ కూడా బాగా సపోర్ట్ చేశాడు. సలాం బాయ్ సపోర్ట్ చేయడంలో మాకు కూడా ఇంకా కొంచెం చేయాలి కదా అని ఈ లెవెల్కి వచ్చేసాడు. మనకి ఏదో సంతోషంగానే ఉంది. మేడం తిలక్ చెప్పేవాడా నేను ఖచ్చితంగా టీమిండియాకు ఆడాలి అదే నా డ్రీమ్ అని? లేకపోతే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మన దగ్గర మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర క్రికెట్కు ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ. హెచ్సిఏ ఉన్నటువంటి ప్లేయర్లనే పట్టించుకునేటటువంటి స్థితిలో లేదు. అట్లాంటి టైంలో టీమిండియాకు ఆడతాను అని తిలక్ మీతో చెప్పినప్పుడు ఏ విధంగా ఉండేది మీ ఎంకరేజ్మెంట్? తనకి కానీ తిలక్ ఫస్ట్ నుంచి కూడా మైండ్ చాలా స్ట్రెంగ్త్, నెగిటివ్ అన్నది ఆలోచించాడు. మీరు అబ్జర్వ్ చేయండి, అండర్-19 వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్కి రావడానికి తిలక్ టైం పట్టింది కొంచెం. యశస్వి జైస్వాల్ బిఫోర్ ఎంటర్ అయ్యారు. రవి బిష్ణోయ్ కానీ యశస్వి జైస్వాల్ కానీ ఐపీఎల్లో కొంచెం బిఫోర్ ఎంటర్ అయ్యారు. తన గోల్ ఏంటంటే మనం ఇప్పుడు మన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటే మన ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అవుతాము. తను ఎప్పుడు అంటే మామూలు మ్యాచెస్ ఆడినప్పుడు కూడా 100 సెంచరీ చేసినప్పుడు ఎలా మాట్లాడతాడు ఫోన్లో, 0 మీద అవుట్ అయినా అలా మాట్లాడతాడు. మేము కూడా ఏమన్నా 0 మీద అవుట్ అయినందుకు అనేసి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ కూడా మనకి ఒక అనుభవం. అవి కూడా మైండ్ సెట్ చాలా పాజిటివ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్స్ గురించి కానీ ఇప్పుడు ఆ గేమ్ అయిపోయింది అంటే అయిపోయిన దాని గురించి ఎప్పుడు ఆలోచించాడు. నెక్స్ట్ మనం ఎలా ఆడాలి ఏంటి మనం ఎలా నిరూపించుకోవాలన్న మైండ్ సెట్లోనే ఉంటాడు తను. కంపల్సరీ తను నేను ఇండియాకి సెలెక్ట్ అయ్యే తీరుతాను అని ఫస్ట్ నుంచి ఉంది. ఐపీఎల్ సెలెక్ట్ అయినప్పుడు కూడా నేను ఇండియాకే ఆడాలి. ఇప్పుడు కూడా నేను ఈరోజు చెప్తున్నాను, తను నేను 1 డేస్లోని టెస్ట్లోని కూడా సెలెక్ట్ అయ్యి ఇండియాకు వరల్డ్ కప్ తీసుకురావడం అప్పుడు 100% గోల్ అమ్మనది అది అనేసి ఇప్పుడు కూడా అంటాడు. లాస్ట్ మొన్న ఇండియా టీంలోకి వచ్చినప్పుడు కూడా న్యూస్ వచ్చినప్పుడు కూడా అదే విషయం నాతో ఫోన్లో మాట్లాడాడు. కానీ పిల్లలకి ఆ పాజిటివ్నెస్ అన్నది, కాకపోతే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా తట్టుకోగలగాలి. అక్కడ తాగకపోతే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, కొంతమంది సెలెక్ట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. కంపల్సరీ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా అదే చెప్తున్నాను నేను, గేమ్ కన్నా కూడా మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లో ఉండండి, కష్టపడండి. ఒక 1-2 ఇయర్స్ లేట్ అవ్వచ్చు, కానీ మీ గోల్ మీరు కరెక్ట్గా ఉండి మీరు దాని మీద వర్క్ చేస్తే కంపల్సరీ